గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎస్టర్డే ఫిలాసఫీ గురించి డిస్కస్ చేసాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యాటిట్యూడ్. ఫిలాసఫీ అంటే వాట్ వీ నో, మనకేం తెలుసు అని రిప్రజెంట్ చేసేది ఫిలాసఫీ. యాటిట్యూడ్ అంటే మనకి తెలిసిన విషయం పట్ల మనం ఎలా ఫీల్ అవుతున్నాము అనేది తెలియజేసేది యాటిట్యూడ్. వాట్ వీ ఫీల్ అబౌట్ వాట్ వీ నో అంటే మనకు తెలిసిన విషయం పట్ల ఎలా ఫీల్ అవుతున్నాము అనేసి రిప్రజెంట్ చేసేది ఫిలాసఫీ. అంటే మనం చాలా విషయాలు మనకు తెలిసి ఉంటాయి. తెలిసిన విషయాల పట్ల మనం ఎలా ఫీల్ అవుతాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాము అన్నది తెలుసు, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది, అది ఇన్ఫర్మేషన్. ఫిలాసఫీ అంటే రకరకాల యూట్యూబ్స్ ద్వారా నేర్చుకోవచ్చు, బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ క్లబ్స్లో జాయిన్ అవ్వడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇదంతా ఇన్ఫర్మేషన్. అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో తెలియచేసే సోర్సెస్ ఇవన్నీ. అయితే ఇప్పుడు దాని పట్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పట్ల మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయగలనా చేయలేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి థింగ్స్ అన్నీ మనకి ఆ ఫీలింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే చేయగలను, చేయలేను, లేకపోతే ఈజీగా నేర్చుకోగలను, నేర్చుకోలేను, కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా అంటే మనకి తెలిసిన విషయం పట్ల మనకి ఎటువంటి ఫీలింగ్ ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో మనం చూసే విషయాల పట్ల మోస్ట్లీ అదే మనకి సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ని కానీ అక్కడే మనకి ఆల్మోస్ట్ మన యాటిట్యూడ్ దగ్గరే తెలిసిపోతూ ఉంటుంది. మనకి గుడ్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అచీవ్ చేస్తాం. నెగిటివ్ యాటిట్యూడ్, బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్గా దాని రిలేటెడ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్నే ఫేస్ చేయవలసి ఉంటుంది. దీనికి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూసినట్లయితే పాస్ట్లో మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అవి ఉంటుంటాయి. అంటే ఎక్కువగా మన ఆలోచనలన్నీ మోస్ట్లీ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటుంటాయి. పాస్ట్ని మనం చేసిన మిస్టేక్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల పాస్ట్ని ఒక భూతద్దంలాగా మనం చూడకుండా, దాన్ని ఒక ఏదో రాంగ్ థింకింగ్ చూడకుండా, మనం పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక మంచి యాటిట్యూడ్స్తో ఎక్స్పీరియన్స్ కింద, లెర్నింగ్స్ కింద మనం చూడగలగాలి. అలా కాకుండా ఎంతసేపు పాస్ట్ గురించి పాస్ట్లో చేయలేకపోయాను, పలానా తప్పు చేశాను, లేదా ఇంకోటి చేశాను ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మనకి తెలియకుండానే మన మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యూచర్లో మిగతా చేయవలసినవి మనం కరెక్ట్గా చేయలేం. అలాగే మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ పట్ల మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది. పాస్ట్ పట్ల మనం అదేదో రాంగ్ థింకింగ్ చూడకుండా అవి ఒక మనకి ఎక్స్పీరియన్సెస్ అండ్ లెర్నింగ్స్ కింద మనం చూడాలి. ఫ్యూచర్ కూడా అట్ దట్ సేమ్ టైం మనం ఎంత క్లారిటీగా చూడగలిగితే ఫ్యూచర్ని మనకి ప్రెజెంట్లో మన పని అనేది అంత క్లియర్గా ఉంటుంది. మనం చేసే పని పట్ల మన స్పష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్ని క్లియర్గా చూడగలిగినప్పుడు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాస్ట్లో ఉన్న మన గోల్స్, మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిఫ్లెక్టే ప్రెజెంట్లో ఉన్న మన రివార్డ్స్. అంటే దాని ఏంటంటే ప్రెజెంట్ మన రివార్డ్స్ చిన్నగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్లో మన గోల్స్, మన డ్రీమ్స్ చిన్నగా ఉన్నాయని అర్థం. అలాగే ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నటువంటి గోల్స్,
లేకపోతే డ్రీమ్స్ చిన్నగా ఉన్నాయంటే దాని అర్థం ఫ్యూచర్లో వచ్చే రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చిన్నగానే ఉంటాయి. సో ఈ రివార్డ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ మనకి ఇప్పుడు వస్తున్న రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ట్లో మనం చేసిన వాటి వల్ల వచ్చేవే. అంటే పాస్ట్లో మన ఎఫర్ట్ ఎక్కువగా ఉండుంటే రివార్డ్స్ తాలూకా అవుట్పుట్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదైతే కొంచెం ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో వచ్చే రివార్డ్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద అదర్ పీపుల్. అంటే సింగిల్గా మనం ఒక్కరమే అయితే ఏ పని చేయలేము. మనకి అందరితోని కలిసి మనం ఏదన్నా ఒక టీం వర్క్తోనే ఏదన్నా మనం చేయగలం. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పట్ల మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం వాళ్ళని నెగిటివ్గా చూసి ఒక్కలమే చేయగలము అనేసి మనం ఫీల్ అవుతే వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ యాటిట్యూడ్, వాళ్ళు చేయలేరు నేను ఒక్కనే చేయగలను అనేసి, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుని నెగిటివ్ యాటిట్యూడ్తో మనం ఉండగలిగినట్టయితే మనం ప్రాపర్గా టీంతో మన గోల్ని అచీవ్ చేయలేము. అలాగే మన పట్ల మనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. పాస్ట్ కన్నా ఫ్యూచర్ కన్నా లేకపోతే మిగతా అదర్స్ మీద యాటిట్యూడ్ కన్నా మన మీద మనకి యాటిట్యూడ్, అంటే మనకు మనం విలువ ఎంత ఇచ్చుకుంటున్నాము, మనకు మనం ఎంత బిలీవ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లంటే మనం డైలీ చిన్న డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయకపోవడం ద్వారా మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది రోజుకి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బుక్ చదవాలనుకుంటున్నాము, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, బుక్కే కదా అని. అదేంటంటే రిపిల్ ఎఫెక్ట్ కింద, డామినో ఎఫెక్ట్ కింద అది ఇంకో దానికి దారి తీస్తుంది. అంటే బుక్ చదవకపోవడం అనే నెగ్లెక్ట్ ఒక హెల్దీ ఫుడ్ తినకుండా ఉండేలా చేస్తుంది. హెల్దీ ఫుడ్ తినకుండా ఉండడం అనేది మెడిటేషన్ చేయకుండా ఉండేలా చేస్తుంది. మెడిటేషన్ చేయకుండా ఉండడం అనేది ఇంకొక థింగ్ ఏదైతే జాగింగ్కి వెళ్ళకుండా చేస్తుంది. జాగింగ్కి వెళ్ళకుండా ఉండేది ఏంటంటే జర్నల్ రాయకుండా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక సింగిల్ స్మాల్ డిసిప్లిన్ నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఇదేంటంటే ఒక ఏమంటారు అంటే ఒకదానికి ఒక లింక్ అయి ఉండి మనకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన మీద మనకి ఆ వాల్యూని మనం తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి ఆపోజిట్లో చిన్న డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో అవి మన సెల్ఫ్ డిసిప్లిన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే మన సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుతూ ఉంటాయి. మనం ఎక్కువ వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇదే ఎఫెక్ట్లో చూస్తే ఒక సింగిల్ యాపిల్ తినడం అనేది ఒక గుడ్ హ్యాబిట్. అది ఒక పుస్తకం చదవడానికి మనకి హెల్ప్ చేయొచ్చు. ఆ సింగిల్ హ్యాబిట్ అనేది ఇంకొక చిన్న హ్యాబిట్ చేయడానికి చేయడం, ఆ చిన్న హ్యాబిట్ జర్నల్ రాయడానికి సహాయం చేయడం, అక్కడి నుంచి జాగింగ్ చేయడం అనేది మెడిటేషన్ చేయడం అనేది ఇంకో చిన్న హ్యాబిట్కి. ఈ విధంగా మనం నెగ్లెక్ట్ ఏ విధంగా అయితే మన సెల్ఫ్ ఎస్టీమ్ని తగ్గిస్తుందో అలాగే ఒక సింగిల్ స్మాల్ డిసిప్లిన్ కూడా మన సెల్ఫ్ ఎస్టీమ్ని అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన యాటిట్యూడ్ అనేది టువర్డ్స్ ద పాస్ట్ పట్ల, ఫ్యూచర్ పట్ల, అదర్ పీపుల్ పట్ల, మన పట్ల మనం జాగ్రత్తగా మనం చూసుకోగలిగినట్లయితే, ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోగలిగినట్లయితే మన యాటిట్యూడ్ని మనం కూడా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సక్సెస్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.